ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలైతే ఆ దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లల్ని తన ఎద్దుకు చేర్చుకోవడానికి, తన ఎద్దుకు పిలుచుకోవడానికి పునరుత్థానాన్ని ఏర్పాటు చేసి ఎన్నో అవకాశాలు మనిషికి ఇస్తున్న, మరణం తర్వాత బ్రతికించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు దేవుడు చేస్తున్నా దానిని ఏది పట్టించుకోనివాడిగా మనిషి మిగిలిపోయాడు అని గత రాత్రి మీరు విన్నారు. మరణం తర్వాత పాతాళం పట్టుకుంటుంది. మరణం తర్వాత పాతాళం వశమైపోతున్నారు మనుషులు. అక్కడి నుండి తప్పించుకోవాలి, తప్పించుకునే మార్గాన్ని నేనే ఇస్తాను అని దేవుడు చెబుతున్నా ఈ జీవితాల పట్ల ఉన్నంత ఆసక్తి రాబోయే జీవితం గురించి లేకుండా పోవటం వలన మనిషి పునరుత్థానాన్ని పోగొట్టుకుంటున్నాడు అన్న సంగతి రాత్రి మీరు విన్నారు. దేవుని పిల్లలరా, మరణం వస్తుంది, మరణంతో జీవితం అయిపోయింది అని భ్రమపడుతున్న మనిషికి దేవుడు నాయన మరణం అంతం కాదు, మరో జీవితానికి ఆరంభం అని బైబిలులో లోకం చెప్పని ఎన్నో జ్ఞానపు సంగతులు చెప్పాడు. కానీ ఈరోజు మనుషులు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారో తెలియదు, దేవుడిని ఎందుకు నమ్మాలో తెలియదు. దేవుడు బైబిల్లో రాయించిన వాస్తవాలు గ్రహించి ఆ విధంగా బ్రతికి పరలోకం వెళ్ళిపోదాం, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుదాం, దేవుడున్న లోకానికి నేను వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు మనిషిని మరణం వెంటాడుతుందన్న సంగతి మనిషి మర్చిపోయాడు. దేవుని పిల్లలారా, ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. ఈ భూమి మీద ఉన్న మనుషుల అందరి ఎడల దేవుడు చేసిన శాసనం ఒకటి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయాలి. యోహాను గారు సువార్త రాశారు, యోహాను సువార్త. ఒకసారి అందరూ దయచేసి ఈ మాట దగ్గర నుంచి మనము వాక్యాన్ని ప్రారంభిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం దయచేసి బైబిల్ చూద్దాం. అందరూ దయచేసి యేసుప్రభు మాట్లాడుతున్నాడు మన జీవితం గురించి, మరణం గురించి. ఏమంటున్నాడు ఆయన ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం దయచేసి జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. ఏమండి, దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది, ఒక టైం వస్తుంది. జాగ్రత్తగా వినండి వాక్యం. ఇంతకాలం యేసు పేరట మీరు విన్న బోధలు వేరండి. యేసు వేరు, యేసు పేరట మనకి చేసిన బోధలు వేరు. ఎందుకు మాట అంటున్నాను అంటే, రాత్రి చెప్పాను నేను, ఒకప్పుడు యేసును ఎరగక మనం లోకంలో ఉండిపోయాం. అసలు ఈ జీవితం ఇచ్చింది ఎవరో తెలియదు, ఈ పాపాలు కడగడానికి ఒక ఆయన ఉన్నాడు అని తెలీదు. ఏదో దేవుడు మహాకృప వలన చక్కగా క్రైస్తవ్యంలోనికి వచ్చాం, క్రీస్తుని అంగీకరించాం, దేవుళ్ళలోనికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే, రాత్రి చెప్పాను, వచ్చిన తర్వాత దేవుడు ఎలా బ్రతకమన్నాడో, ఏం చేస్తే బ్రతుకుతామన్నాడో అవి తెలియనివ్వకుండా చేసింది దెయ్యం. అందుకే ఇక్కడ యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో మాట్లాడుతున్న మాటలు మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ బయటకు వస్తారా, యేసును నమ్మిన వారు మాత్రమే బయటకు వస్తారనుందా? బైబిల్ బాగా చూసుకోవాలా. ఇంతకాలం మనకి ఏం చెప్పారంటే, యేసు నమ్మనుడు సమాధుల్లోంచి బయటకు వస్తారు, వాళ్ళని తీసుకుని పరలోకం వెళ్ళిపోతాడు అన్నారు. అలా లేదు బైబిల్లో. జాగ్రత్త చూడాలి, బైబిల్ ఎలా నేర్చుకోవాలా. మళ్ళా చదువుతాను. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ అన్నడా, యేసును నమ్మిన వారు మాత్రమే అంటున్నాడా? అందరూ బయటకు వస్తారా? బయటకు వస్తారు.
మనకి ముందటి తరాలలో చచ్చిపోయి సమాధులలో పెట్టబడిన వాళ్ళందరూ సమాధులు బద్దలు కొడుకుని వస్తారా? వస్తారు. జాగ్రత్తగా వినాలి. అందరూ సమాధుల్లోంచి బయటకు వస్తున్నారు. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలు కదా. అందరికీ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు కదా. అందరి కొరకు ఈ విశ్వాన్ని కట్టాడు కదా. అందరి కోసం యేసును బలేశాడు కదా. అందరూ రావలసిందే సమాధుల్లో నుంచి. ఎవ్వడు సమాధుల తోటలో ఉండిపోడు. అనగా సమాధుల తోటలలో ఆ శరీరాలు ఉండిపోవు, వస్తాయి బయటికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు దేవుడు. అందరూ బయటకు వస్తారు. అయితే వచ్చిన వాళ్ళందరికీ ఏం జరుగుతుందట? ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానం. జాగ్రత్తగా వినండి. మేలు చేసిన వారికి జీవ పునరుత్థానం. జీవ పునరుత్థానం. మేలు చేస్తేనే జీవం, మేలు చేస్తేనే జీవ పునరుత్థానం. అలాగుంది బైబిల్లో. మేలు చేసిన వాడు జీవ పునరుత్థానమునకును, నెక్స్ట్ కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకును. అందరూ బయటకు రావలసిందే, యేసు ముందు నిలబడవలసిందే. నువ్వు చేసిన క్రియలను బట్టి యేసు ముందట తీర్పు పొందవలసినదే. అంటే ఇప్పుడు పునరుత్థానం అందరికీ ఉంది, కానీ అందరికీ జీవ పునరుత్థానం, పరలోకం, నిత్య జీవం, మహాదేవుడున్న లోకం, ఆకలి దప్పుకలు లేని లోకం. ఆ లోకం అందరికీ దక్కుతుందంటే లేదట. జీవ పునరుత్థానానికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక కీ చెప్పాడు మీకు. ఏం చేయాలట? మేలు చెయ్యాలి. బాగుందా? మేలు చెయ్యాలి. జాగ్రత్తగా వినండి. మేలు చెయ్యాలి, మేలు చెయ్యాలి. ఇదే ఈ రోజు నా పాఠం అండి. రాత్రి ముగిస్తూ ఒక మాట చెప్పాను మీకు. ఏ మాట చెప్పాను? ఎంతమంది గుర్తుంది చెప్పండి? రైట్. ఒక చెల్లికి దేవుడు స్తోత్రాలండి. రాత్రి ఏం చెప్పానంటే చెప్పింది ఈవిడ. అంటే మొత్తం మీద విన్నదే రాసుకునేదో మొత్తం మీద ఆసక్తితో ఉన్నది. యెషయా గ్రంథంలో రాత్రి దేవుడు ముగిస్తూ ఒక మాట చెప్పాడు. నాయనా, చచ్చిపోవటం అందరికీ కామన్, కానీ బ్రతికే వాళ్ళు అందరూ కాదు అన్నట్టు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము ఏమండి 19వ వచనం చదివారు కదా. రాత్రి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం బైబిల్ చూడాలి జాగ్రత్తగా. మృతులైన నీవారు ఎవరు బ్రతుకుతారట? మృతులలో అందరూ బ్రతకరట. మృతులలో నీవారు అన్నాడు కదా. ఇక్కడ ఈ మాట మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని వారు బ్రతుకుతారు అన్నాడు. ఇందాక యేసుప్రభు అక్కడికి వెళ్ళేసరికి యోహాను సువార్తలో మేలు చేసిన వారు జీవ పునరుత్థానంలోకి వస్తారు అంటున్నాడు. అంటే మొత్తం మీద ఏదో ఉంది, ఏదో విషయం ఉంది. అందరికీ రావటం లేదు పరలోకం, అందరికీ దక్కటం లేదా జీవ పునరుత్థానం, అందరికీ దక్కటం లేదా నిత్య జీవం, అందరికి దక్కటం లేదా ఆ మహాలోకం, పరలోకం, కన్నతండ్రి ఉన్న లోకం. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు యెషయా 26:19 చదువుతున్నారు కదా. చదువుతాం దాన్ని బాగా జాగ్రత్తగా. మృతులైన నీవారు బ్రతుకుదురు. చూసారా? ఎవరి శవాలట? ఎంత బాగుంటుందండి బైబిల్ ఎలా ఆలోచిస్తే. నా వారి శవం, నా వాళ్ళు. ఎవరు నీ వాళ్ళు దేవా? నా వారి శవాలు, నా వారి శవాలు, నా వాళ్ళ శవాన్ని కూడా నేను విడిచిపెట్టను. ఇదేంటి దేవుడు? మీకు మాట చెప్తానండి. ఇక్కడ దేవుడు ఎంత సూపరో. నా వారి శవములు అన్నాడు చూడండి. అంటే బ్రతుకున్నంత కాలం నిన్ను విడిచిపెట్టని దేవుడు నువ్వు శవం అయిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టడా? ఆ పదం చూడండి ఎలాగుందో. నా వారి శవం. అది మీకు మాట్లాడుతానండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది నా వాళ్ళ శవం అంటారా? చచ్చిపోయిన తర్వాత అటుకెళ్ళి బయటపడేస్తారా? ఏమంటే బ్రతికుండగా మా నాన్న, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి, అబ్బబ్బబ్బ ఎంత ప్రేమలండి. చచ్చిపోయిన తర్వాత ఇంకో మాట చెప్పనండి. మనందరికి ఒక పిచ్చి ఉంటుందండి. ప్రార్థన త్వరగా ముగించేయండి. ఎందుకు? ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా ఇంటికి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా వినాలి. ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళండి? లేదు మా ఇంటికి వెళ్ళిపోవాలండి. నేను ఉండనండి ఎక్కడ రాత్రి.
నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. ఏంటోనండి ఆ ఇంటి మీద పిచ్చి ప్రేమ అండి. వెరీ గుడ్. నీ ఇల్లు, నీ ఇల్లు, నీ ఇల్లు అన్నావు కదా, అదే ఇంట్లో నువ్వు చచ్చిపోయావు అనుకోండి, శవాన్ని ఇంట్లో పెడతారా బయట పెడతారా? నీ ఇల్లు అన్నావు, నీ ఇల్లు అనేసావు. బ్రతికుండగా నీదా, చచ్చిపోయిన తర్వాత నీది కదా. సొంత కొడుకు వచ్చి అంటాడు, బయట పెట్టేయండి త్వరగా, ఇంట్లో శవం ఉండకూడదు మా ఇంట్లో, మళ్ళీ మేము ఉండడానికి ప్రాబ్లం. బా, నీ ఇల్లు అన్నావు, నీ ఇంటి మీద పిచ్చి పెంచుకున్నావు, నీ కొడుకుల మీద పిచ్చి అన్నావు, నీ కూతుర్ల మీద పిచ్చి అన్నావు, ఉద్యోగం మీద పిచ్చి అన్నావు, వ్యాపారం మీద పిచ్చి అన్నావు, డబ్బు మీద పిచ్చి అన్నావు, కార్లు అన్నావు, ఇల్లు అన్నావు, బంగళాలు అన్నావు, అన్నీ ఏదో ఇష్టం పెంచుకున్నావు. చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఎక్కడ పెట్టారు తెచ్చండి? ఎక్కడ పెట్టారు శవాన్ని? 6 బయట టెంట్ వేసి పెట్టారు. ఇంకో మాట అడుగుతాను, 6 బయట టెంట్ వేశారు. శవాన్ని తీసుకెళ్లి పూడ్చే టైం కండి, ఒకవేళ చనిపోయింది స్త్రీ అనుకోండి, పెద్దవాడు అనుకోండి, ఒడ్డు మీద ఏమైనా చిన్న చిన్న బంగారం మొక్కలు ఉన్నాయి, ఎవరు చేస్తారు చెప్పండి? వచ్చి ఎవరు చేస్తారు? కొడుకులు, కూతుర్లు, మొత్తం చెవుల్లోవి, ముక్కులోవి. ఒకవేళ కాలు వేసుకున్నది రాకపోతే ఏమంటే కోసి మరీ తీసేస్తారు దాన్ని. నాది, నాది, ఏది నీది? ఏమండి ఒక మాట చెప్పనండి, మీరు నిర్మోహమాటంగా నేను అడుగుతున్నది కరెక్టో కాదు మీరు చెప్పండి. చనిపోయిన తర్వాత అండి శవాన్ని ఇంటి ముందు పెట్టి అందరికీ ఫోన్ చేస్తారండి. ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీరు నాకు చెప్పండి? పైకి ఏముంటదేమో, అందరూ రండి చివరి చూపు కదా చూసుకోవాలన్నట్టుగా మాట్లాడతారు, కానీ దాని వెనకాల ఉన్న ఆంతర్యం అదిగోదు. అసలు ఆంతర్యం చెప్పనా నేను? మీరు త్వరగా వచ్చేస్తే మేము త్వరగా ఇతన్ని, అదేనా అసలు కారణం. ఎవడైనా ఈ లోపు లేట్ చేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? త్వరగా రా, త్వరగా రా. ఏమై? ప్రేమ లేకపోతే పడేయడానికి కంగారా? మీరు చెప్పండి, బాగా బాగా ఆలోచించండి. రాత్రి ఇక్కడ కూర్చుని కొడుకు అంటున్నావు, కూతురు అంటున్నావు, ఇల్లు అన్నావు, పొలం అన్నావు. మరణం తర్వాత నీ శవాన్ని 5 నిమిషాలు లేట్ అయితే అందరూ తెచ్చుకుంటారు, ఊర్లో వాళ్ళందరూ. ఎందుకంటే ఆ శవాన్ని తీసేయండి, పొద్దు నుంచి మేము అన్నం వండుకోలేదు, ఆకలేస్తుంది. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. ఫోటో ఉంది కదా, ఫోటోలో ముఖం చూసుకుంటాడు, తీసేయండి ఇక్కడ నుంచి. అబ్బబ్బబ్బబ్బా, ఊరన్నావు, నా ఊరు అంటున్నావు, నీ ఊరోళ్ళే ఆకలేస్తుందని త్వరగా తీసేయండి శవాన్ని అంటున్నారు. ఏంటండి దేవుడు? దేవుడు ఎంత సూపరో తెలుసండి. ఇలాంటి ఊరోళ్ళు లాంటి వాళ్ళు కాదు దేవుడు. నీ కొడుకు లాంటి కాదు దేవుడు, నీ కూతురు లాంటి వాడు కాదు దేవుడు. ఒకవేళ నువ్వు దేవుడు కొరకు బ్రతికి చచ్చిపోతే జాగ్రత్తగా వినండి, బ్రతుకున్నంత కాలం నీ నోట్లోంచి ఆయన మాటలు వస్తే, బ్రతుకున్నంత కాలం నీ కళ్ళు ఆయన వాక్యం చదివితే, బ్రతుకున్నంత కాలం నీ చెవులు ఆయన మాటలు వింటే, బ్రతుకున్నంత కాలం ఆ కాళ్ళు, నీ కాళ్ళు ఉన్నాయి చూసావు, అవి సువార్తలకో, ప్రార్థనలకో, వాక్యం చెప్పడానికో, వాక్యం చెప్పించడానికో నీ కాళ్ళు గనక కష్టపడితే, చచ్చిపోయిన తర్వాత అందరూ బయట ఇసిరేసారేమో, దేవుడు అంటున్నాడు నా వారి శవం అది. బా, ఏం దేవుడండి. చదవండి, అది ఎంత బాగుందో. వచనం యెషయా గ్రంథం 26వ అధ్యాయము ఏమండి 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవం. మళ్ళా తిరిగి లేపుతాను నా శవాన్ని. అది నా వారి శవం. అది కొడుకులు, కూతుర్లు ఏమండి బ్రతుకున్నంతగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎలా చూస్తున్నారో మీకు తెలియదు కదండి. వృద్ధాశ్రమంలో పడేసేవాడు ఒకడు, బ్రతుకున్న ఇంట్లో పెట్టుకుని సరిగా తిండి పెట్టని వాడు ఒకడు. వృద్ధుల్ని ఎవరండి ప్రేమగా చూసుకుంటున్నారు? బ్రతుకుండగానే శ్మశానాల్లో విడిచిపెడుతున్నారు, బ్రతుకుండగానే రోడ్ల మీద విడిచిపెడుతున్నారు. ఇది ఈ రోజు మనిషి. బ్రతికుండగా చచ్చిపోయిన తర్వాత మాత్రం ఒక యాక్టింగ్ చేస్తారండి. ఇది ఓవర్ యాక్టింగ్. ఇది ఏంటి ఓవర్ యాక్టింగ్ అంటే, చనిపోయిన తర్వాత దిన కార్యక్రమం పెడతారండి. 9వ రోజు, 8వ రోజు, నాకేమో మన లెక్కలు ఉంటాయి. 11వ రోజు బ్రతుకుండగా పచ్చడి మెతుకులు కూడా పెట్టడు, కానీ ఆ 11వ రోజు మాత్రం మేకపిల్ల, గొర్రెపిల్ల వేసేస్తాడు. మీ అమ్మ తింటుందా? మీ అమ్మ పేరట నువ్వే తింటున్నావు. మళ్ళీ అది మీ అమ్మ పేరట ఊరోళ్ళకి పెడుతున్నావు. అది బ్రతుకుండగా పచ్చడి మెతుకులు కూడా పెట్టలేదు, చచ్చిపోయిన తర్వాత మేకనేస్తానంటాడు. ఎవరికి ఖర్చు పెడతాను ఇవి? ఎవడి కపట ప్రేమ అండి మనిషిది. ఈరోజు ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనిషిది కపట ప్రేమ, ఒరిజినల్ ప్రేమ కాదు అది. అలా చచ్చిపోయింది, 11వ రోజు అయింది. ఏమంటే సంవత్సరానికి ఒకసారి మళ్ళీ ఏమంటాడు?
సంవత్సరిక కార్యక్రమం అంటాడు. ఫస్ట్ ఎలా జరుగుతుందో తెలుసండి? ఫస్ట్ సంవత్సరం ఎలా జరుగుతుందో తెలుసా? మొట్టమొదటి సంవత్సరం ఎలా జరుగుతుందో తెలుసండి? చాలా గ్రాండ్గా ప్రార్థన పెట్టి అందరినీ పిలిచి ఎవడు మంచి మంచి పూలదండలు వేసి ఫోటో ముందు హాత్కపురాలు పెట్టి ఫోటో ముందు అగరబత్తీలు పెట్టి అబ్బాబ్బాబ్బా చాలా గ్రాండ్గా జరుగుతుంది మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం మొదటి సంవత్సరం పచ్చిపూలు వేస్తాడు. రెండో సంవత్సరానికి దండకి పచ్చిపూలు ఉండవు, ఇక ప్లాస్టిక్ పూలు వేస్తాడు. మూడో సంవత్సరానికి ఏం చేస్తాడంటే దాన్నే ఉతికేసి తగిలిస్తూ ఉంటాడు. ఇక అవునా కదా? మీరు చెప్పండి, ఇది జరుగుతున్నది కదా? దేవుడు ఏమన్నా అలా విడిచిపెడుతున్నాడండి మనల్ని? ఆ ఒక్క పదమండి నన్ను చాలా రోజులండి అసలు నన్ను దేవుళ్ళో ముంచేసిందండి. నా వారి శవములు అంటున్నాడు ఏంటి దేవుడు? నా శవం అది అంటున్నాడు ఏంటి? నా వారి శవములు సజీవులమోగును, సజీవులు అవుతారు, నా సజీవులు అవుతారు, వాళ్ళు విడిచిపెట్టను నేను. చూడండి కింద ఇంకెంత మంచి మాట్లాడతాడంటే, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించండి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేస్తుంది. ఎవరిని అంటే తనవారు అంటే నేను చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవాలి అంటే, జాగ్రత్తగా వినండి, మీరు చచ్చిపోయిన తర్వాత పునరుత్థానం మీకు కావాలి అంటే భూమి మీద ఉండగానే మీరు దేవుని వారుగా ముద్ర పడిపోవాలి. మీ కుటుంబం అనగానే అమ్మో అది దేవుని కుటుంబం అండి, భార్య భర్త పిల్లలు వాళ్ళంతా దేవుళ్ళో ఉంటారండి. దైవ కుటుంబం అది, దేవుడు పని చేస్తున్న కుటుంబం అది, దైవ సేవకుల కుటుంబం అది, దేవుడి పనికి సహకారులుగా ఉన్న కుటుంబం అది. రకరకాలుగా ఈరోజు దేవుడి కోసం బ్రతకడానికి మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు భూమి మీద ఉండగానే మీరు ప్రింట్ అయిపోవాలి. నావారు దేవుని పిల్లలారా, ఎలా ఉంటారు దేవుని వారు? ఏం చేస్తే దేవుని వారు అవుతారు? ఇవి కూడా చెప్పాలి. మీకు తెలియదండి ఎంతకాలం ఏం చేశారు అంటే. ఎవడు మీరు బాధపడినా నేను ఎవరిని విమర్శించటం లేదండి, ఇది నిజం, పచ్చి నిజం. ఇంతకాలం మనల్ని నిద్రలో ఉంచారు. ఏంటా నిద్ర అంటే, కేవలం యేసుప్రభువుని నమ్ముకోండి చాలు మీరు పరలోకం వెళ్ళిపోతారు. ఒక పాట కూడా కట్టారు, కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యంబు నీ కబ్బును. ఇదేంటి? నమ్ముకుంటే పరలోకమా? యేసు నమ్మేస్తే పరలోకమా? ఇది ఎలాగుందంటే ఎమ్మెల్యేకి ఒక్కసారి పోటీ చేసామంటే అసెంబ్లీ నీదే అన్నట్టుగా ఉంది. నమ్ముకుంటే పరలోకం కాదు. బైబిల్ చదవలేదు మీరు సరిగా. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో తెలిసింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఈ నమ్ముతున్న వాళ్ళందరికీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, చూసారా, విశ్వసించటం మాత్రమే కాదు. అదవారాజు చూడండి బైబిల్. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడింది. చూసారా, ఏమనుగ్రహించబడిందంట? విశ్వాసం ఉంచిన విశ్వాసులకు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా మీరు భూమి మీద ఏం చేయాలట? శ్రమలు పడాలి, కష్టపడాలి, పని చేయాలి, నీ చెమటోర్చాలి, అవసరమైతే నీ రక్తం కూడా కారిపోవాలి భూమి మీద దేవుడి కోసం. మీకు మాట్లాడగలండి, ఈ 3 రోజులు ఈ పిల్లలు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. తమ్ముడు శామ్యూల్ గారి కుటుంబం, వాళ్ళ కుటుంబం. మీకు మాట్లాడుతానండి, ఇప్పుడు ఈ సభలు హ్యాపీగా జరిగిపోతున్నాయో వాళ్ళు కష్టపడుతూ జరుగుతున్నాయి? మీరు చెప్పండి, ఎంత కష్టపడుతున్నారంటే ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, ఒకరోజు ఒకలో ఇద్దరు వస్తే పర్వాలేదు, హ్యాపీగానే ఉంటుంది. ఒకేసారి ఇంటి మీద 10 మంది బంధువులు వచ్చి పడిపోయారు అనుకోండి, ఒకరోజు వంట చేస్తున్నా, ఏమండి మరి భార్య గారి పరిస్థితి ఏంటి చెప్పండి? ఫస్ట్ రోజు వండుతుంది, రెండో రోజు కూడా సేమ్ మళ్ళీ 10 మంది వచ్చి పడిపోయారు, ఏమంటారు చెప్పండి? 10 మంది వండి పెట్టడానికి నేను ఉన్నాను ఇక్కడ, ఎంత కష్టమో తెలుసా వంట అంటది. ఎంతమందికి వండడానికి? 10 మందికి వండడానికి. ఎవడి ఇక్కడ రోజు 3 రోజుల నుంచి ఎంతమందికి వండాలి? 10 మందికి కాదు, 20 మందికి కాదు, 100 మందికి కాదు,
300 మంది 200 మందికి రోజు భోజనాలు వండటం 3 రోజులు అంటే అది ఎంత కష్టం, ఎంత ఖర్చు అవుతుంది. ఈ లైటింగ్కి, ఏమండి స్టేజ్లకి, సౌండ్లకి. మేమున్నాం సేవకులుగా, మమ్మల్ని పోషించడానికి, మమ్మల్ని ఉంచడానికి, మాకు తిండి పెట్టండి, ఏంటి ఖర్చులేంటి, కష్టం ఏంటి, ఇదంతా కూడా చెయ్యాలి భూమి మీద. ఇలా చేసిన వాళ్ళే దేవుని వారు. అది చెప్పాడు అక్కడ, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, విశ్వాసం ఉంచితే చాలు అని దెయ్యం అక్కడ మనల్ని ఆపింది. నో, తప్పది. బైబిల్ చదవండి. విశ్వాసం ఉంచితే సరిపోదు, నేను దేవుణ్ణి నమ్మేశానంటే సరిపోదు, నేను గుడికి వెళ్ళిపోతానంటే సరిపోదు. ఆయన పక్షాన నువ్వేం పడాలి? శ్రమ, కష్టం, పని, ఆత్మల రక్షణ కోసం, వాక్య వ్యాప్తి కోసం, సువార్తను విస్తరింప చేయటం కోసం, ఈ తరంలో నశించిపోతున్న ఈ సమాజానికి కనీసం ఒకరికైనా దేవుడి గురించి చెప్పటం కోసం, చెప్పించటం కోసం నువ్వు క్రీస్తు పక్షాన శ్రమ పడాలి. ఇది బైబిల్ నీకు ఇచ్చిన లా, చట్టం. దీన్ని తెలియలేకుండా చేసింది దెయ్యం. ఏమందంటే ఆదివారం గుడికి వెళ్ళరా, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. ఎవరు చెప్పారు ఈ బోధ నీకు? ఎవరు చెప్పారు? ఇది ఎలాగుందంటే స్కూల్కి వెళ్ళొచ్చే కలెక్టర్ అయిపోతాం అన్నట్టుగా ఉంది. స్కూల్కి వెళ్ళొచ్చేసిన వాళ్ళు అందరూ కలెక్టర్లు అయిపోతారా? మీరు బాగా ఆలోచించండి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఏవయ్యా నువ్వు కలెక్టర్ అయ్యావు, నేనేమో ప్యూన్ అయ్యాను, నువ్వు బడికి వెళ్ళావు, నేను బడికి వెళ్ళాను, నువ్వు కలెక్టర్ ఎందుకు అయ్యావు, నేను ప్యూన్ ఎందుకు అయ్యానంటే ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు కలెక్టర్ గారు? ఏమంటాడు? నేను కష్టపడి చదివాను, నువ్వేం చేశావు? ఏ కష్టం పడలేదు చదువుకోవడానికి, పుస్తకాలు అక్కడ అడేసి స్కూల్లో రోడ్ల మీద తిరిగావు, అందుకే నువ్వు ప్యూన్ అయ్యావు. నేనేమయ్యాను? కలెక్టర్ని అయ్యాను. కష్టపడ్డాడు. ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారంటేనండి, మేము ప్రభువు నమ్మేసుకున్నాం నిబ్బరంగా, మాకు కాకపోతే ఇంకెవరికి పరలోకం. షాకింగ్ న్యూస్ చెప్తాను ఇప్పుడు మీకు నేను. షాకింగ్ న్యూస్ ఏంటంటే, నమ్ముకున్న మీరు నిబ్బరంగా ఉన్నారు. అసలు బైబిల్లో సేవ చేసిన సేవకుల్ని గెట్అవుట్ అంటున్నాడు యేసుప్రభు. తెలుసా? అసలు బైబిల్ ఇలా నేర్పలేదు మనకి ఇంతకాలం ఎవరు. బైబిల్ అలా చెప్పలేదు మనకి. విశ్వాసం ఉంచితే సరిపోతుందని మనం అనుకుంటున్నాం. కాదండి, యేసుప్రభు బైబిల్ ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఏమండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 7వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఏమండి 19వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఏమంటున్నాడు? మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. ఇప్పుడు ఎందుకు చెట్టు గురించో మన గురించో చెప్పండి. ఇది మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ పడుతుందట? అగ్నిలో వేయబడుతుంది. నువ్వు యేసులోనికి వచ్చిన తర్వాత నీ నుండి ఫలాలు కావాలి దేవుడికి. ఏమి? ఇదే సేమ్ వచనం మళ్ళా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్తున్నారు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మీ నుండి ఫలాలు కావాలి, నమ్మిన తర్వాత దేవుడికి క్రియలు కావాలి. ఏమి? ఇప్పుడు చెప్తారు చూడండి, జాగ్రత్తగా చూడండి. అక్కడ 19వ వచనం, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. ఇక్కడ 21వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఆగండి, ఎవరు రారట పరలోకానికి? ప్రభువా ప్రభువా. ఎవరు పిలుస్తారు? నమ్మినవాడా నమ్మనివాడా? యేసు ప్రభుని ప్రభువా అని ఎవరు పిలుస్తారు? నమ్మినవాడు. ఈ నమ్మినవాడు ఏమని పిలుస్తున్నాడట? ప్రభువా ప్రభువా ప్రభువా. ప్రార్థనలోనండి, నిజంగానండి క్రైస్తవ్యాలు ఉన్నాయండి ప్రార్థనలు. ఎన్ని రకాల ప్రార్థనలు కనిపెట్టారండి. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అంటే మొత్తం మీద ఇన్ని రకాల ప్రార్థనలు ఎందుకు వచ్చాయని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించానండి నేను. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం, మన సమస్యలు చెప్పుకోవటం, ఏదైనా దేవుడి నుంచి సహాయం కోరుకోవటం, అంతేనా? మొత్తం మీద దేవుడి నుంచి నీకు సహాయం రావాలంటే రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయి. ఇయే రకరకాల ప్రార్థనలు అంటాను నేను. కాదంటే నాతో చెప్పండి. ఏమండి, ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను బైబిల్లో.
నీ సమస్య తీరటం లేదా, ఉపవాస ప్రార్థన చేయి. నీ సమస్య తీరటం లేదా, మోకాళ్ళ ప్రార్థన చేయి. ఏమండి, నీ సమస్య నువ్వు చెబుతున్నదో దేవుడికి నచ్చకపోతే నువ్వు తలకిందలుగా తపస్సు చేసి ప్రార్థన చేసినా ఇవ్వడది. తెలియట్లేదు మీకు అది. ఒక ఉదాహరణ చెప్తాను, నేను బైబిలే మాట్లాడుతున్నాను. నేను దావీదు పాపం చేశాడు, బత్షెబతో ఓ బిడ్డ పుట్టేసింది. బిడ్డను దేవుడు మొత్తాడు. దావీదు ఏం చేస్తున్నాడు అక్కడ? ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేసి, దేవా నా బిడ్డను బతికించు, నా దేవా నా బిడ్డను బతికించు. ఏమి తినట్లేదట, తాగట్లేదంటే నేల మీద పడుకున్నాడు. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, ఎలాగైనా నువ్వు నా బతికించాల్సిందే. విన్నాడా దావీదు మాట? దావీదు ఏ ప్రార్థన చేశాడు అక్కడ? ఉపవాస ప్రార్థన. మనకేం చెప్తున్నారు? దేవుడిని మొరంటం లేదా, ఉపవాసాలు గెలుపు, ఆయనే అంటాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు దేవుడిని. నువ్వు అడుగుతున్నది దేవుడికి నచ్చనప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఇంకో మాట చెప్పరండి, ఎందుకు వినటం లేదో తెలుసా దేవుడు? అసలు మన ప్రార్థనలు ఎందుకు వినటం లేదో తెలుసా దేవుడు? బైబిల్ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది, విననేరక ఉండునట్లు నా చెవులు మందంగా లేవు, నిన్ను రక్షింపనేరక ఉండునట్లు నా హస్తములు కురచను కాలేదు. మరి ఎందుకయ్యా మా ప్రార్థనలు వినమంటే ఆయన అంటున్నాడు, నాకును మీకును మధ్య మీ అపరాధాలు, మీ పాపాలు, మీ నేరాలు అవి మానరు, గుళ్ళో ప్రార్థనలు మానరు. ఎలా విన్నాం ఇవి? అక్కడ బూతులు మానరు, గుళ్ళోకి వచ్చి అదే నోటితో పాటలు మానరు. ఒకే నోటితో అక్కడ బూతులు, అదే నోటితో ఇక్కడ ప్రార్థనలు. ఒకే నోటితో అక్కడ బూతులు, అదే నోటితో ఇక్కడ ఏమంటే ప్రార్థనలు, పాటలు, ఆరాధనలు. ఎలా విన్న మీ మొర? అది దేవుడు. ఎవరన్నా తెలుసా? ఎందుకు వినటం లేదో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం మీరు చూడాలి కదా, బైబిల్లో ఉన్నాయని కూడా మనకు తెలియదండి. యెషయా గ్రంథం ఏమంటే 59వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందమును కాలేదు. మరి ఏంటయ్యా ప్రాబ్లం? మీ దోషములు చూడండి అక్కడ ఎలాగుందో, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డం. మధ్యలో అడ్డం ఏది చెప్పండి? దేవుడికి మనిషికి మధ్యలో ఉన్న అడ్డం ఏంటి చెప్పండి? దోషాలు. మీ దోషాలు, మీరు చేస్తున్న అపరాధాలు, మీరు చేస్తున్న పాపపు చేష్టలు నేను చూడలేనవి, నేను చూడలేకపోతున్నాను అవి. ఇప్పుడు అంటాడు కిందకి వెళ్ళేసరికి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అందుకు వింటం లేదు నీ ప్రార్థన. మామూలుగా చేసినా వింటాడు. నువ్వు ఉపవాస ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో, గొలుసు ప్రార్థనలు వేసి బంధించవలసిన అవసరం లేదు. నీ ప్రార్థనలో న్యాయం ఉంటే, నీ ప్రార్థనలో పవిత్రత ఉంటే, నీ ప్రార్థన దేవుడికి నచ్చిందైతే ఖచ్చితంగా నువ్వు మామూలుగా ప్రార్థన చేసినా వింటాడు. యోనా గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుండి? ఎక్కడున్నాడు? చేప ఎక్కడుంది? చేప ఎక్కడుందండి? సముద్ర గర్భంలో ఉన్న చేప కడుపులో మోకాల ప్రార్థన వేస్తుంటే ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కొంతమంది అంటున్నారు, నీ ప్రార్థన అంటే మేడగది ఎక్కిపో అంటున్నారు వీళ్ళు. చూస్తున్నారా? ఏంటోనండి మరి ఎలా చెప్తున్నారో, వింటున్న క్రైస్తవులు ఎలా వింటున్నారో తెలియదు, వాళ్ళ మాయలో ఎలా పడుతున్నారో తెలియదు. మేము ప్రార్థన గోపురం కట్టాం, గోపురం మీద కూర్చొని అంటే ఏమన్నా దేవుడికి కొంచెం టవర్ వీకా? పైకెక్కిపోయి చేస్తే కనిండా యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రాబ్లం నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అది కాదు. ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేరాలు, పాపాలు, దోషాలు. కింద చెప్తారు చూడండి, అక్కడ కింద మీరు 3వ వచనం చదివితే, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. అది ప్రాబ్లం. చూసారా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీ పెదాలలో అబద్ధం, మీ పెదాలలో అబద్ధం, మీ పెదాలలో అబద్ధం. నిజం లేదు, యథార్థత లేదు, మంచి లేదు, ఒకరిని దేవుడి వైపు నిలబెట్టేవి లేవు. మీ పెదవులు బాగోలేదు. మీ పెదవులు బాగోకుండా ఉపవాస ప్రార్థన చేస్తే ఏంటి, ఏం చేస్తే ఏంటి? బాగుపడవలసింది మాట, బాగుపడవలసింది చేష్టలు, మీ చేతలు బాగుండాలి, దేవుడికి నచ్చేవిగా ఉండాలి.
పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏం చెబుతున్నాడు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏం బాగు చేసుకోమన్నాడు? ఈ రోజు మనకు వక్ర మార్గంలో నేర్పించడం లేదండి. సమస్యల కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగాల కోసం ప్రార్థన చేయండి, లోక సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలియను, అడగక మునిపే అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. వాటిని ఎందుకు అడుగుతున్నారు? అడగవలసినవి ఏంటో తెలుసండి, ఆత్మ సంబంధమైనవి. నాకు వాక్యం రావటం లేదు ప్రభా, అడగండి. ఇది అడగాలి ప్రార్థనలో. మా పిల్లలు పాటలు పాడటం లేదు ప్రభా, మా పిల్లలకి వాక్యం రావటం లేదు ప్రభా, నా భర్త సరిగా గుడికి రావటం లేదు ప్రభా, లేదా మా వాడు బాప్తీసం తీసుకోవట్లేదు, నా కొడుకు పెద్దోడైపోయాడు, సరిగా యవనొస్తుడు పాపంలో పడిపోతున్నాడు, వాడు బాప్తీసంలోకి రావట్లేదు, గుడికి రావట్లేదు ప్రభా. ఇవ్వండి, దేవుణ్ణి అడగండి. ఆత్మ సంబంధమైనవి, దేవుడికి నచ్చేవి, దేవుడికి మిమ్మల్ని దగ్గర చేసుకునేవి, మీ కుటుంబాన్ని దేవుళ్ళు గొప్ప చేసుకునేవి ఇవి అడగాలి తప్పండి లోక సంబంధమైనవి ఏవో అడిగి నేను రకరకాలుగా నేను దేవుడిని అడిగించేస్తాను, శోధించేస్తాను, అడిగేస్తానంటే వినడండి. మీ పెదవుల మీద అబద్ధములు ఉన్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలకుడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపాన్ని కంటున్నారు. ఇంకేం వినాలి మీ మాటలు? ఇంకేం వినాలి మీ ప్రార్థన? చెడు, పాపం, కపటం, మోసం, అబద్ధం మీ బ్రతుకు నిండా ఇవి నింపుకుని నా దగ్గరికి వచ్చి దేవా 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 అంటే ఆయన అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభు దగ్గర రండి, యేసుప్రభు దగ్గరికి రండి. యేసుప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి రాడు. పిలిచినంత మాత్రాన రావు నాయన. నీ చేష్టలు మారాలి, నీ బ్రతుకు మారాలి. లోక సంబంధమైన మోసాలు, లోక సంబంధమైన పాపాలు మాని నీ జీవితంలో స్వార్థ పనులు రావాలి. ప్రభు గురించి మాట్లాడు. ఆ మాటలన్నీ బంచేయక, మోసం, ఎవడ కపటం, ఆ బూతులు, ఆ నేరాలు, ఆడు గురించి వీడి గురించి వాళ్ళలాగా వీళ్ళలాగా వద్దు. ఒక నోటితో రెండు రాకూడదు. ఒక నోటితో రెండు రకాల మాటలు రాకూడదు. ఒక నోటితో నువ్వు దేవుడి గురించి చెబుతూ ఒక నోటితో నువ్వు తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మోసం, కపటం, అబద్ధం ఇది నీ నోట్లోంచి రాకూడదు. దేవుడికి ఇష్టం లేదు ఇవి. అలాగా ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు. ఎవడు ఇప్పుడు పిలుస్తున్నాడు అంటే నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు, నమ్మి పిలుస్తున్నాడు. ఈ నమ్మి పిలుస్తున్న వాళ్ళు అందరినీ పరలోకం తీసుకెళ్ళిపోతాను వచ్చి అంటున్నాడు యేసు ప్రభు. నో, ఎందుకు తీసుకెళ్ళడం? మీ కింద చదివించాను ప్రారంభంలో, యోహాను సువార్త 5:28. మేలు చేసిన వాడు జీవ పునరుత్థానం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏదో చెయ్యాలి. ఏం చేయాలి ప్రభు అంటే ఇప్పుడు ఈయన చెప్తాడు ఇక్కడ ఏమని? పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రవేశించాలంటే ఏదో చెయ్యాలట. ఇంతకాలం మనకు చెప్పలేదు ఇవి. నువ్వు పరలోకానికి ప్రవేశించాలంటే ఏదో చెయ్యి అంటున్నాడు యేసుప్రభు. చెయ్యాలి, చెయ్యాలి. చేతలు కావాలి, నాకు మాటలొద్దు, చేతలు కావాలి. ఈరోజు క్రైస్తవులు మాటలు బాగున్నాయి దేవుడి విషయంలో, చేతలు బాగోలేదు. మాటలు ఎలా బాగుంటాయి చెప్తాను నీకు. మాటలు ఎంత బాగుంటాయి అంటే, పాటలు ఎంత బాగుంటాయి అంటే, ఏమంటే క్రైస్తవ జీవితంలో ఏ ఉపకారం జరిగినా, ఏ మేలు జరిగినా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుని ఒక పాట పాడతారండి. ఏ పాట? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అక్కడ వరకు బాగుంది. తర్వాత వచ్చిన లైన్ ఉంది. ఏంటది? వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చిన సరిపోవన్నది కదా ఈవిడ. పాటలు పాడుతుంది అనుకోండి ఒక ఆవిడ, పాట పాడుతుంది ఇక్కడే నిలబడి. వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చిన చాలదు ప్రభా అన్నది ఆవిడ. యేసుప్రభు అక్కడికి వచ్చేసి ఆపమ్మ పాట అన్నాడు. ఆపేసింది పాట. ఏమన్నా ఒకసారి నాకు చెప్పన్నాడు. ఏమన్నది పాటలో? వేలాది నదులంత తైలం నీకు ఇచ్చిన సరిపోదు ప్రభా అన్నాను అంటది ఆవిడ. అప్పుడు ఆయన అంటాడు, అంత తైలం నాకు వద్దమ్మా, రేపు చివరి రోజు మీటింగు, వంట చేయడానికి 15 కేజీలు ఆయిల్ డబ్బా కావాలి, ఇస్తావా అంటాడు. ఇస్తుందా? పాటలో ఏం చెప్పింది? వేలాది నదులంత ఇస్తానన్నది. ఇక్కడ 15 కేజీలు అడిగేసరికి ముఖస్తుతి చేస్తున్నారా దేవుడిని? పొగేస్తున్నారా దేవుడికి? ధూపం వేస్తున్నారా దేవుడికి? మనుషులకి వేయచ్చండి పొగ,
మనుషులకి వేయచ్చు ముఖస్థితి, నువ్వు సూపర్ అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు సూపర్ అన్నా అని అలాగా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతాడు అలాగా. దేవుడికి గాలి కొడదాం అనుకుంటున్నారా మాటలతో? 1 యోహాను 3వ అధ్యాయము 18 చదవండి. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడో, ఈ ముఖస్థుతి దేవుడికి ఏమి చేయరు కానీ పాటలు అదరగొట్టేస్తారు, దేవుడికి ఏమి చేయరు కానీ ప్రార్థనలు అదరగొట్టేస్తారు, దేవుడికి ఏం చేయరు కానీ అబ్బబ్బబ్బా మాటలు ఉంటాయంటే కోటలు దాటేస్తాయి. ఇలా అందరి గురించి ఒక వచనం రాశాడు దేవుడు. 1 యోహాను 3వ అధ్యాయం 18 వచనం చూడండి. బైబిల్ ఏముందో, చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను నన్ను ప్రేమించండి. నాకు ఏదైనా చేస్తే క్రియలు చేయండి. మాటలకు ఒక నమస్కారం, మీ పాటలకు ఒక నమస్కారం. చూసారా, మాటతోను నాలుకతోను కాక క్రియతో, క్రియ క్రియ. ఇదిగో ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ కుటుంబాలు క్రియలతో ప్రేమిస్తున్న దేవుణ్ణి పెడతాం. దేవా, మా వేల రూపాయలు మా కష్టార్జితాన్ని ఖర్చు చేసి మీకు మీటింగులు పెడతాం ప్రభువా. క్రియతో చూపిస్తున్నారు వాళ్ళకి దేవుడి మీద ఉన్న ప్రేమని. మేము దేవుడిని ప్రేమిస్తున్నాం, అందుకు మా వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. నేను వచ్చిన రోజు మొదటి రోజు ఇంటికి వెళ్ళినప్పుడు అడిగానండి, తమ్ముడు మీరు ఏం చేస్తారు తమ్ముడు అంటే, నేను పెయింట్ వేస్తానన్నా. పెయింటరా? రోజుకు 500 600 కూలికి వెళ్తున్న పెయింటర్ వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడికి సభల ఏముంది చెప్పండి వాళ్ళకి దేవుడి మీద? ప్రేమ. ప్రేమ. మనకులా పాటలు పాడటం లేదు, నీకు ఎంత ఇవ్వాలి, నీకు ఎంత ఇవ్వాలి, వేలాది నదులు తిమ్మంటావా అని అడగటం లేదు. వాళ్ళకు ఉన్న దాంట్లో పెట్టేశారు వాళ్ళకి శక్తికి మించి. ఇదండి ప్రేమ అంటే, ఇదండి దేవుడికి చేయటం అంటే. దేవుని పిల్లలారా, యేసు ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు. ఏం చేయాలి ప్రభు అంటే, నా తండ్రి చిత్త ప్రకారం భూమి మీద ఎవడైతే చేస్తాడో వాడే పరలోకానికి వస్తాడు. ఇంతకేనండి మీరు బైబిల్ అంతా చదివారు కదా, దేవుడికి ఇష్టమైంది ఏంటి చెప్పండి భూమి మీద? దేవుడికి ఇష్టమైంది ఏంటి? మనం తినేవేమన్నా పెడితే తింటాడా, ఆనందపడతాడా? మీరు కోడిగుడ్డు ఇచ్చారనుకోండి, కోడిగుడ్డు తిని దేవుడు ఆమ్లెట్ వేసుకుంటాడా? బియ్యం ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు, ఉప్పులు ఇస్తున్నారు, పళ్ళు ఇస్తున్నారు, ఏమి తిని ఏమి ఆనందపడతారు మీరు దేవుడిని చెప్పండి? ఏం తింటారు చెప్పండి? దేవుడు ఏమైనా తింటాడా? మీరు కోడిగుడ్డు అట్టుకొస్తే అంటాడు, నాకెందుకురా కోడిని గుడ్ని చేసింది నీకోసం తినుకోడుగా అంటాడు. మేకనేస్తారా? మేక నాకెందుకు కొడుక, శుభ్రంగా లోపల మూలుగులు కూడా నువ్వే పీల్చుకుని తిన్నాయన, నాకెందుకురా అంటాడు. ఏం చేయం బ్రహ్మ నీకు? ఒరే నాకు ఏం చేస్తావు తెలుసా, నేనంటే తెలియని ఒకరి దగ్గరికి వెళ్ళి నేనున్నానని చెప్పి ఒక పాపిని నువ్వు మారిస్తే అదే నాకు ఇష్టం, అది నా సంతోషం, అది నా ఆనందం. నీ తిండికి ఒక నమస్కారం, నీవన్నీ నీ దగ్గరే పెట్టుకో. నువ్వు నాకేం చేస్తావంటే ఒక్కటి మారుస్తావా, అప్పుడు నేను, నా చుట్టూ ఉన్న దూతలు, నా లోకం పరలోకం మొత్తం ఒక్క పాపి మారితే ఆ రోజు మేము చాలా ఆనందపడిపోతాం. ఒక లోకం మొత్తం ఆనందపడుతుంది ఒకడు మారితే భూమి మీద. అలా మార్చి పనులు ఏమైనా చేస్తావా? సువార్త సభలు పెడతావా? ఒక దైవజనుడిని తీసుకెళ్లి మీ గ్రామంలో వాక్యం చెప్పిస్తావా? ఏమైనా మారడానికి వీలుగా ఉన్న చాలా మంది ఉన్నారు. మారాలి అంటే ఇలాంటి వాక్యాలు పడాలి, మారాలి అంటే ఇలాంటి సభలు జరగాలి. నీ కష్టార్జితంతో ఇవేమైనా చేస్తే అప్పుడు నీ తండ్రి చిత్త ప్రకారం నువ్వు భూమి మీద బ్రతుకుతున్నట్టు. ప్రారంభం వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఏంటి? మేలు చేసిన వారు జీవ పునరుత్థానం. ఈ లోకానికి క్రైస్తవుడు చేయవలసిన మేలేంటో తెలుసండి? వాక్యం చెప్పటం, వాక్యం చెప్పించటం. అలా చెప్పిస్తే పాపి మారతాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చాలా మంది అంటారండి, మమ్మల్ని అంటారు, స్పెషల్గా చాలా మంది మమ్మల్ని అంటారు. ఏమంటారంటే, మీరు మరి క్రైస్తవులు ఉన్న దగ్గరే సభలు పెడుతున్నారని అంటారు. ఎక్కడ అరణ్యంలోనూ అడవుల దగ్గర పెట్టుకోవాలట సభలు. వీళ్ళు బొత్తిగా మైకులు అంటాను నేను. ఎందుకంటానంటే వినటం వల్ల ఏం పుడుతుంది? విశ్వాసం పుడుతుంది. ఒక్క రోజులో విశ్వాసం అయిపోయి అబ్రహాం అయిపోతాడండి. నా ప్రశ్న ఏంటంటే, బాప్తిజం తీసుకున్నాడు, తెల్లవారు అబ్రహాం అయిపోతాడా? విశ్వాసానికి తండ్రి అయిపోతాడా? ఏమవ్వాలి విశ్వాసం అవ్వాలంటే? దినదినము ప్రతిరోజు వింటూనే ఉండాలి. అప్పుడు కదండి విశ్వాసం అవుతాడు. మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి కదండి ఆ కుటుంబాలు ఈరోజు అలాగా త్యాగం అయిపోతున్నాయి, అన్యాయం అయిపోతున్నాయి. వేల రూపాయల కష్టం వాళ్ళది మిమ్మల్ని విశ్వాసంలో నిలబెట్టడానికి. మాట్లాడతారండి, ఏమి తెలియని వాళ్ళు అందరూ ఏమన్నా మా దగ్గరికి వచ్చి మాట్లాడి మాకు దొరికిపోతారు. వీళ్ళు ఎవరి దగ్గర మాట్లాడతారో మాట్లాడండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, బైబిల్ కంప్లీట్ గా చదువుకుని నిలబడ్డాం ఇక్కడ.
మమ్మల్ని సమాజంలోకి పంపించాలనుకున్నప్పుడే మా తండ్రి గారు 8 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ పరీక్షలు బాగా రాయించి అప్పుడు పంపిస్తాడు బయటికి, వెళ్ళి వాక్యం చెప్పండి ఆయన అని. బైబిల్ బాగా నేర్చుకుని చదువుకుని మీరు ఏవేవైతే ప్రశ్నలు వేస్తారో ఆ ఏరియాలన్నీ బాగా గ్రిప్ సంపాదించుకుని ఉన్నాం. మీకు తెలీదు, నేర్చుకోండి, నేర్చుకోవాలంతే. దేవుని పిల్లలారా, వినాలి, విశ్వాసం కలగాలి. ఈ వినాలి అంటే మనం క్రియలు చేయాలి, పనులు చేయాలి. క్రైస్తవుడా, క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షాన నువ్వేం చేయాలి? శ్రమలు పడాలి. సభల కోసం శ్రమ పడతావా? సువార్త కోసం శ్రమ పడతావా? పనులు చేస్తావా? ఒక మాట చెప్పనండి, దేవుడు మనల్ని ప్రభు దగ్గరికి నడిపించినప్పుడే, ప్రభులోనికి మనం బాప్తిస్మం ఇచ్చినప్పుడే, ఏమంటే ఆ రోజు అందరం ఒక మాట ఇచ్చామండి. ఏ మాట ఇచ్చాం చెప్పండి? నిజంగా వాక్యం తెలిసిన దైవజనుడు అయితే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఒక మాట అడుగుతాడండి. ఏమడుగుతాడు? అమ్మా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కోసం నువ్వు నిలబడతావా అన్నాడు. ఆ రోజు మనం ఏమన్నాం చెప్పండి? నిలబడతాను అని మాట ఇచ్చారా? ప్రమాణం చేశారా? అది మాట, ప్రమాణమా? ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన మనం శ్రమలకి, కష్టాలకి, కన్నీళ్ళకి ఏమండి నేను నిలబడతాను, దేవుడి కోసం బ్రతుకుతాను, దేవుడిలో ఉంటాను అని ఆ రోజు ప్రమాణం చేసి క్రీస్తులోకి వచ్చిన తర్వాత తెల్లవారి నుంచి నువ్వు ఎక్కడున్నావు? బాప్తిసం తీసుకున్న రోజు ఉంటారండి, ఎంత భక్తి అండి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చి ఆదివారం ఉంటది కదండి. అబ్బబ్బబ్బా, ఆదివారం గుళ్ళో వీళ్ళే ఉంటారు. ఫస్ట్ మొదటి ఆదివారం గుళ్ళో ఆవిడే ఉంటుంది. ఫస్ట్ రెండో ఆదివారం ఉంటుంది, మూడో ఆదివారానికి గంట లేట్ అవుతుంది, నాలుగో ఆదివారానికి ఇంకా వాక్యం ప్రారంభించే టైంకి వస్తుంది. వెనక్కి వెళ్తున్నామా, ముందుకు వస్తున్నామా? ఏమన్నా వెనక్కి పోతుందా, బండి ముందుకు వస్తుందా? బైబిల్ చెప్పను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా బాప్తిసం తీసుకున్న వాళ్ళ గురించి? రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చదవండి. బైబిల్ రోమపత్రిక 14వ అధ్యాయము. ఏమన్నా ఎన్ని కలగంటున్నాడండి క్రైస్తవుడి గురించి దేవుడు. చూడండి ఎంత బాగా రాశాడు చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం అండి 7వ వచనం. మనలో ఎవడును, చూసారా, మనలో క్రైస్తవులలో మనలో ఎవడును తన కోసం బ్రతకడు. దేవుడు చూడండి ఎలా కలగని రాయించుకున్నాడు వాక్యం. మనలో ఎవడు తన కోసం బ్రతకడు, ప్రభు కోసం బ్రతుకుతాడు అన్నాడు. ఏది మన జీవితాల్లో ప్రభు? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే. బాబా ఎలా రాశాడు చూసారా? మీ బ్రతుకైనా దేవుడేనట, చివరికి మీ చావు వచ్చినా కూడా ఎక్కడ రావాలట? దేవుడి కోసమే చావు రావాలి. ఏమండి, నేను యథార్థంగా అడుగుతున్నానండి, అసలు బ్రతుకులో దేవుడు ఉన్నాడా? ఈరోజు క్రైస్తవుల బ్రతుకులో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎప్పుడు? ఆదివారం రోజు 1 గంట ఉంటాడు, సోమవారం నుంచి ఉద్యోగం, సంపాదన, వ్యాపారం, ఏమంటే పెళ్లి, బంధువులు, చుట్టాలు. సోమవారం నుంచి అదే స్టార్ట్ అవుతుంది. సోమవారం అవే, మంగళవారం అవే, ఏమంటే బుధవారం అవే, గురువారం అవే, శుక్రవారం అవే, శనివారం అవే. మళ్ళీ గుర్తొస్తాడు దేవుడు. ఎప్పుడు? ఆదివారం తెల్లవారుగానే తల స్నానం చేసి నేను గుడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ దేవుడు 1 గంట సేపు దేవుడు. మళ్ళా సోమవారం నుంచి మళ్ళీ ఏంటి? లోకం. నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నావా? పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. జాగ్రత్తగా వినాలి ఆ పదం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇప్పుడు మనం ఏమనాలి తెలుసా? నా మట్టుకైతే ఆదివారమే క్రీస్తు. అదేనా? మన మాటల్లో క్రీస్తు కనపడతాడా సోమవారం? మాది హైదరాబాద్ హబ్బు కదండి. మా పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అనగానే మీకు అర్థమైపోద్ది. పెద్ద టెంపుల్ హైదరాబాద్లో. ఆ టెంపుల్కి భక్తులు వచ్చేస్తూ ఉంటారండి. వెనకాల ట్రైన్ ఉంటుంది, ట్రైన్ మీద భక్తులు దిగుతూ ఉంటారు ఆదివారం రోజు. అందరు క్రైస్తవులే, అందరి చేతుల్లోనూ బైబిల్ ఉంటాయండి. వాడిని వీడితో చేసుకుంటాడు, వీడిని వాడితో చేసుకుంటాడు, వాడిని ఎక్కడానికి లాగేసాడు, ఎక్కేస్తూ ఉంటాడు లోపలికి. క్రైస్తవులే. అలా తోచుకొని ఒక రోజు అలాగే రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నానండి, వేరే పని మీద వెళ్తున్నాను. ఒకడు అంటున్నాడు, తోసి లాగేసాడు, ఎక్కేసాడు లోపలికి, కింద దిగిపోయినాడు. అంటున్నాడు, ఒరే ఈ రోజు నా చేతుల్లో బైబిల్ ఉంది కాబట్టి బ్రతికిపోయావు నువ్వు అంటున్నాడు. బైబిల్ లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఆ ట్రైన్ కింద తోసేస్తాడు. బైబిల్ ఉంది కాబట్టి ఆడు బతికిపోయాడు. ఏ రోజు ఉంటుంది బైబిల్ చేతుల్లో? ఆదివారం ఉంటుంది. సోమవారం ఉంటుందా? సోమవారం ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే
తోసేస్తాడన్నమాట రైల్లోకి. ఇలా ఉన్నారండి ఈరోజు క్రైస్తవులు. దేవుడు అంటున్నాడు, నా మట్టుకు, పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా బ్రతుకు మొత్తం క్రీస్తే ఉంటాడు. అప్పుడప్పుడు ఆదివారం అలసిమొచ్చింది అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోండి నా బ్రతుకులో. అదే ఉద్దేశంతో మళ్ళీ ప్రజలకు చెప్తున్నాడు రామపత్రికలో, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, మనలో ఎవడును తన కోసమే చనిపోడు, మనం బ్రతికినను ప్రభు కోసమే, మనం చనిపోయినను కూడా. బాబా, ఇలా ఉండాలా క్రైస్తవుడు అంటే? ఇలా ఉన్నవాడు లేపబడతాడు, ఇలా బ్రతికిన వాడు దేవుని వారు. నా వాళ్ళ శవాలవి. రాత్రి చూపించాను కదా, యేసుప్రభువు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకు వాళ్ళకి దేవుణ్ణి అయ్యాను? ఎందుకు వాళ్ళు నా వాళ్ళు అంటున్నాను? వాళ్ళ బ్రతుకు కాలం అంతా నేనే. మీ బ్రతుకు కాలం అంతా దేవుడా? మీ బ్రతుకు మొత్తం దేవుడా? దేవుడు తప్ప నాకు మరో ఆలోచన లేదండి. నాకు ఖర్చు పెట్టినా దేవుడి కోసమేనండి, నేను సేవ చేసినా దేవుడి కోసమేనండి, మేము మా కుటుంబం ఏం చేసినా దేవుడు తప్ప నాకు ఇంకొకరు లేరండి. మీవి దేవుని కుటుంబాలా? మీరు దేవుడి వారా? దేవుడి కోసం ఏమైనా చేస్తున్నారా భూమి మీద? బాగా ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు అసలు సీక్రెట్ చెప్తానండి మీకు. నావారు అన్నారు కదా, దేవుడు నా వాళ్ళు అంటున్నాడు కదా, దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళు నా వాళ్ళు అన్నాడు కదా. మీకు మాట చెప్పనండి, రాత్రి ఓపెన్గా మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు నాకు చావు అంటే భయం లేదు అన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నాకంటే చావు అంటే భయం లేదు బ్రదర్, రాత్రి నేను చచ్చిపోవడానికి రెడీ అన్నవాళ్ళు చేయలేపండి. ఎవరైనా ఉన్నారా? చావు చావు కాదు, తెల్లవారుజామున ఎవడైనా వచ్చి అక్క ఆవిడ చచ్చిపోయింది అన్నాడు అనుకోండి, చెప్పినప్పుడు బాగానే ఉంటది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత డోర్ వేసుకుని పొద్దున్నే చావు వార్త నాకే చెప్పాలా? తెల్లవారుజామున లేపి పొద్దున్నే చావు వార్త వినాలా? చూసారా, వార్త వినడానికి కూడా మనిషి ఇష్టపడ్డాడు. ఇక చావు గురించి బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను. బ్రతికిన భక్తుడు జీవితం ఎలా ఉందో, ఆ భక్తుడు మరణం గురించి ఏం మాట్లాడుతున్నాడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఎవరో కాదు, ఏలియా. ఎలా బ్రతికాడో మీకు తెలియదు కాదు. రోషం కలిగిన ప్రవక్తగా ఆ రోజున్న యెజబెలును ఆహాబును పరుగులు పట్టించాడు. పేరుకు వాళ్ళు ఏమన్నా ఇశ్రాయేలు తరపున రాజు వీడు ఆహాబు. ఆహాబు రాజైనా పెత్తనం మొత్తం ఎవరు చెప్పండి? యెజబెలుది. యెజబెలు ఆహాబు పెత్తనం మొత్తం వాళ్ళదే. మంచివాడండి ఒక రకంగా. ఈ ఆహాబులో కాస్త మెత్తటి గుణం ఉంటది. ఆ మెత్తటి గుణాలను కూడా పోగొట్టిన దౌర్భాగ్యురాలు యెజబెలు. భయంకరంగా నీచ నేరస్తుడిగా చరిత్రలో ఈ ఆహాబు నిలబడిపోవడానికి ముఖ్య కారణం అండి ఈవిడే, యెజబెలు. మీకు తెలియదు కదా చరిత్ర. ఆ రోజండి సుమారు బయలుదేవతలు ఒక 450 మందిని, ఇంకొక దేవత ఏదో ఉన్నారు, ఆ దేవతకి సంబంధించిన ఒక 400 మందిని, సుమారుగా 850 మంది బయలు ప్రవక్తల్ని పెంచి పోషిస్తున్నారు వీళ్ళు. దేవుడిని యెహోవాను పక్కకు పెట్టి యెహోవా పేరిట ఏ ప్రవక్త వచ్చినా చంపేస్తూ ఏమంటే బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తున్నారు. ఆ టైంలో ఒక్కగానొక్కడిగా నిలబడ్డాడండి. ఒకరోజు ఆహాబుని పిలిపించాడు. ఆహాబు, రా, నీతో మాట్లాడాలి. వచ్చాడు. నువ్వు ఎంతకాలం ఇలా ప్రజలను మోసం చేస్తావు? ఎంతకాలం ఇశ్రాయేలు నువ్వు మోసం చేస్తావు? ఈరోజు నీవేంటో నేనేంటో తేలిపోవాలా? నీ ప్రవక్తలందరినీ పిలువన్నాడు. ఆ బయలు ప్రవక్తలు 450 మంది వచ్చి అక్కడ నుంచున్నారు. ఇతను ఒక్కడు కాక అక్కడ నుంచున్నాడు. ఇప్పుడు నీకు నాకు పోటీ అన్నాడు. తెలియదు కాదు మీకు ఏంటి పోటీ? ఒక ఎద్దును బడికి రండి, వధించండి. మీరు బలిపీఠం కట్టి మీ బయలుదేవతకు పెట్టండి, నేను యెహోవాకు బలిపీఠం కట్టి నా ఎద్దును పెడతాను. మీరు ప్రార్థన చేయండి. మీరు పూజిస్తున్నది దేవుడైతే ఈ ఎద్దు ఆకాశం నుండి అగ్గొచ్చి కాల్చేయాల. నేను పూజిస్తున్న దేవుడైతే ఆకాశం నుండి వచ్చి ఈ అగ్గితో ఈ ఎద్దును కాల్చేయాలన్నాడు. పోటీకి రెడీ అంటే రెడీ అన్నారు. సిద్ధమైపోయింది. ముందు మీదే ఆఫర్, మీదే ఛాన్స్ అన్నాడు. వీళ్ళు మొదలెట్టారు, బలిపీఠం కట్టారు, ఎద్దునెట్టారు, కేకలేస్తున్నారు, గెంతులేస్తున్నారు. ఎక్కడ రావట్లేదు. దేవుడు మధ్యాహ్నం అయిపోయింది, ఇక రావట్లేదని ఒంటి మీద దేవుడు రక్తంతో ఇలా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అయినా రావట్లేదు. ఇంకా మీ టర్న్ అయిపోయిందిరా అన్నాడు. నా అపహాస్యం చేశాడు, నవ్వుకున్నాడు. మీ టర్న్ అయిపోయింది అన్నాడు. ఇగో నేను నిలబెడతాను కదా బలిపీఠాన్ని. ఆ రోజు కూల్చేసినది యెహోవా బలిపీఠాన్ని మళ్ళా నిలబెట్టి, అయ్యాడు ఇశ్రాయేలు గోత్రాలకు 12 గోత్రాలకు అవసరమైన 12 రాళ్ళు దాని మీద పెట్టి, ఎద్దును దాని మీద పెట్టి, నీళ్లు పోసి ఒక్క ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్గొచ్చి దాన్ని ఏం చేసింది? దహించేసింది. అప్పుడు అర్థమైంది ప్రజలకు, అమ్మో మేము యెహోవాని విడిచిపెట్టి తప్పు చేశామని. ఎవడు ఏలియా గారు చేసిన అద్భుతాన్ని బట్టి ఆ రోజున సమాజం అంతా కూడానండి దేవుని వైపు మరలింది, దేవుని వైపు తిరిగింది. అప్పుడు ఏం చేశాడు తెలుసండి?
ఈ నిలబడిన ఈ 850 మంది ప్రవక్తల్ని ఏమండి పరుగులు పెట్టించి నరికి నరికి చంపాడు ఏలి వాళ్ళందరినీ. ఈ మారణ హోమం ఇంత జరిగిందని అక్కడ ఆహాబు ఉన్నాడు కానీ యెజబెల్ లేదు. తర్వాత యెజబెల్కి తెలిసింది ఈ విషయం అంతా ఆహాబు వెళ్ళి చెప్పాడు. చెప్పగానే కత్తి పట్టేసిందండి. అది ఎలాగైనా ఏలి అని నేను ఇప్పుడు చంపేస్తానని మొత్తం సైన్యాన్ని మొత్తం మోహరించింది. ఏలి అని చంపాలన్న ఉద్దేశంతో కసిగా తిరుగుతుంది. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు, దాని చేతులను తప్పించుకుని ఏలియా. అప్పుడు ఒక ప్రార్థన చేశాడండి బైబిల్లో. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ప్రాణభయంతో యెజబెలు తరుముతున్నప్పుడు ఏలియా ఒక ప్రార్థన చేస్తాడు బైబిల్లో. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం చూడండి, 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము ఏమంటే 4వ వచనం. అందరు తీసుకోండి. ఇది రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం అండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. చూడండి ఆ పదం చూడండి ఎలాగుందో. ఏ ఆపేక్ష అంటే ఇప్పుడు ఏలియా గారికి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థన చేశాను. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చూసారా? గుళ్ళోకి వెళ్ళి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారా? కరోనా వస్తుంది ప్రభా, రోగంలో పోతానేమో, వద్దులే నన్ను ఇక తీసేసుకో అన్నారా ఎప్పుడైనా? ఏదైనా యాక్సిడెంట్ అయిపోతానేం ప్రభా, వద్దు నేను ఏదైనా పాపం చేసి పోతానేం ప్రభా, ఇప్పటి వరకు నేను చాలా భక్తిగా ఉన్నాను, వద్దులే ప్రభా నన్ను తీసేసుకో అన్నారా? ఏంటండి ఏలియా మరణాపేక్ష గలవాడు, మరణాన్ని ఆపేక్షిస్తున్నాడట. మనిషికి ఈరోజు ఏ ఆపేక్ష ఉంటుంది? ధనాపేక్ష. భలే వచ్చింది సౌండ్ చూసారా? టక్కమైన ఎలాగొచ్చిందో. అందరికీ ఒకటే ఆపేక్ష. ఏ ఆపేక్ష? ధనాపేక్ష. ఏలియా గారికి ఏంటి? మరణాపేక్ష అట. నాకు మరణం కావాలి. ఏమండి ఎంత ధైర్యంగా మరణం ఎందుకు అడుగుతున్నాడు? బాగా ఆలోచించి చెప్పండి. ఎంత ధైర్యంగా మరణం ఎందుకు అడుగుతున్నాడు? మరణం తర్వాత ఏం జరుగుతుందో ఏలియా గారికి తెలుసు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాలను, ఇంత మట్టుకు చాలునంటే ఇక నేను పనిచేయలేకపోతున్నాను ప్రభా. అది దుర్మార్గురాలు అసలే. అది ఏది తరుగుతున్న యెజబెలు, అది మంచిది కాదు. అది దాని చేతిలో పడి చచ్చిపోతానేమో. ఇక చాలు ప్రభా, నాకు రెస్ట్ ఇచ్చేయండి, నేను హ్యాపీగా పరదేశికి వెళ్ళిపోతాను. చావు తర్వాత ఏముందో తెలిసిన భక్తుడు, నా ప్రాణాన్ని తీసేసుకోండి, నేను రెస్ట్లోకి వెళ్ళిపోతాను. చూసారా? మనం ఎందుకు భయపడుతున్నాం? ఇందాక చెప్పారు ప్రారంభంలో మీకు, మీలో ఎవరికైనా చావు అంటే భయం ఉందా? నాకు చావు అంటే భయం లేదని చేయలేకుండా ఒక్కరు లేపలేదు. ఎందుకు లేపలేదు? మనం అసలు చావు తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఆయన దేవుడి కోసం బ్రతికాడు, దేవుడి కోసం నిలబడ్డాడు, దేవుడి పక్షాన ఒక్కడిగా యుద్ధాలు చేశాడు కనుక ఇంక చాలు ప్రభు రెస్ట్లోకి వెళ్ళిపోతాను. మనకెందుకు భయం వేస్తుందంటే, అసలు మన భూమి మీద మన పేరట ఏం దైవ కార్యక్రమాలు ఉన్నాయి? మనకేం ధైర్యం ఉంది? నేను దేవుడి కోసం బ్రతికాను, చచ్చిపోతే మరుక్షణం దేవుడి దగ్గరికే అన్న ధైర్యంగా ఉన్నాం మనం? బాగా ఆలోచించుకోండి. బైబిల్ ఉన్న భక్తులందరూ ఇలా జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది వస్తారండి. చాలా మంది వస్తారు. దావీదు గారు ప్రార్థన చేస్తారు. వృద్ధాప్యానికి వచ్చాడు, ఇక చచ్చిపోతున్నాడు. చనిపోవడానికి ముందు సొలొమోను పిలిచాడు కొడుకుని. ఇదే రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇది 2వ అధ్యాయం మొదటి వచ్చి మీరు చదివితే, వృద్ధాప్యంలోకి వచ్చేసిన దావీదు కొడుకుని పిలిచి సొలొమోను పిలిచి అంటున్నాడు, నాయనా నాకు ఇంకా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేనును పోవచ్చున్నాను అంటాడు ఆయన. ఆయన సూపర్ గా చెప్పాడు చూడండి. మరణాన్ని అందరూ పోవలసిన దారినైనది, మార్గం దారది. మరణం మరో లోకానికి మార్గం, నా పితరుల దగ్గరికి వెళ్ళిపోవడానికి మార్గం అది. ఈ మరణం అనే మార్గం ద్వారా నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి నువ్వు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త అంటే ఆస్తుల గురించి జాగ్రత్త చెప్పలేదు అక్కడ, అధికారం గురించి జాగ్రత్త చెప్పలేదు అక్కడ. తొలి ప్రసంగంలో మీరు విన్నారు కదండి. ఈరోజు చచ్చిపోయే ముందు అందరూ ఏం చెప్తారు చెప్పండి పిల్లలకి? ఒరే వడ్డీకి పలానా వాడికి 2 లక్షలు ఇచ్చాను, ఇంట్రెస్ట్ 3 నెలలే కట్టాడు, మిగతాది ఇంట్రెస్ట్ 2 లక్షలు కూడా పట్టుకొచ్చాయి. అంతేనా? 7 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు బీరువాలో లేవు, ఎవరైనా కొట్టేస్తారని బ్యాంకులో లాకర్లో పెట్టాను, అవి తెచ్చేసుకో. సహారా కట్టాను, LIC కట్టాను, బాండ్లన్నీ బీరువాలో ఉన్నాయి, అన్ని లాగా తెచ్చేసుకో. ఇవా దావీదు సొలొమోనుకి అవి చెప్పడం లేదు అక్కడ. అయినా నేను భూమి మీద బ్రతుకున్నంత కాలం యథార్థంగా దేవుడి కోసం బ్రతికాను,
నా తదనంతరం నా రాజ్యాన్ని, ఈ సేవను మరొకరికి అప్పగిస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చిన అతను ఎవరో కాదు, నువ్వే సొలొమోను. నా తర్వాత అధికారం నీదే, నా తర్వాత ఈ రాజ్యంలో ఉన్న ఈ ప్రజల సేవ వీళ్ళని దేవుడిలో ఉంచే భాగ్యం కూడా నీదే కనుక దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకో అంటాడండి. అది నన్ను చాలా ఆశ్చర్యం వేసింది ఆ పదం. సొలొమోనుతో దావీదు అంటాడు, నీకు దేవుడు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకో, కాపాడుకో అంటాడండి. కాపాడుకో. దేవుడు నీకు మంచి సేవ, మంచి వాక్యము, మంచి గర్భాలు పుట్టించి అధికారము దేవుడు పిల్లల్ని నీకు ఇచ్చాడు కదా, అది నువ్వు కాపాడుకో, పోగొట్టుకోక దాన్ని. సేవను కాపాడుకో, సేవను కాపాడుకో, దేవుడు పిల్లల్ని కాపాడు, దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడు, కాపాడు అంటాడండి. అంటే వీళ్ళందరికీ ఒకటి అర్థమైంది భక్తులకి, మేం దేవుడి కోసం బ్రతికాం గనక మేం ఖచ్చితంగా పరలోకానికి, నిత్యజీవానికో, పరదేశకో, పునరుత్థానానికి వెళ్ళిపోతాము. ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. పౌలు గారు అన్న మాట మీకు తెలియదు కాదు. ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే భయం అన్నాడా? ఏంటి లాభం చావుతో? చావుతో లాభం ఏంటండి? వీళ్ళందరి మాటల్లోనూ చావు గురించి ఎక్కడ భయం కనపడుతుందా మీకు? కనపడదు. ఎందుకు కనపడదంటే, ఏమంటే యెషయా గ్రంథంలో మీరు చదువుకున్నారు కదా, మృతులైన నావారు అంటే వీళ్ళు ఎవరు ఇప్పుడు భూమి మీద బ్రతికినంత కాలం? ఏలే ఎవరు? దేవుని వాడు. ఎవడు? పౌలు గారు ఎవరు? దేవుని వాడు. దావీదు గారు ఎవరు? దేవుని వాడు. వాళ్ళకేంటి భయం చావంటే? మృతులైన నీ వారు బ్రతుకుదురు అని దేవుడు అన్నాడు కనుక నేను భూమి మీద దేవుడి కోసమే బ్రతుకాను కనుక నాకేంటి భయం? దేవా మేము వచ్చేస్తాం కాస్త రెస్ట్లోకి. మీకుందా ధైర్యం? ప్రభుని నమ్మాం. విచిత్రం ఏంటంటే, ఇక్కడ నాకు ఒక ఆలోచన, మీరు ఇది నిజమో కాదో మీరు చెప్పండి. అసలు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేవటం అన్నది పాత నిబంధనలు వాళ్ళు సరిగా చూడలేదండి. మనం చూసామా? యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన చరిత్ర మనకుంది. ఆయన యేసుక్రీస్తుల వారు బ్రతికున్న కాలంలో చనిపోయిన లాజరును తిరిగి లేపాడు, ఆ చరిత్ర మనకుంది. మరి ఎందుకండి ఈరోజు మనం దేవుణ్ణి నమ్మం? అసలు మనం తిరిగి లేస్తామన్న నమ్మకం మనకు లేదేంటి? ఆ విశ్వాసంలోకి రావటం లేదండి. నేను బ్రతకాలంటే నేను ఏం చేయాలని ఆలోచన రావటం లేదండి. ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట చెప్తాను ఈ రాత్రి మీకు. క్రైస్తవుడండి నిజంగా, ఇందాక రోమపత్రికలు అన్నాడు కదా, నేను బ్రతికిన, ఏమండి ఇందాక రోమపత్రికలు 14 వచ్చాము లేడు, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు అన్నాడు కదా. ఏమండి మన కోసం మనం బ్రతకకుండా నిజంగా మనం ప్రభు కోసమే కనుక బ్రతికితేనండి, అసలు ఈ చావును దేవుడు ఎంత ఈజీ చేశాడు తెలుసండి. మనకి ఎంత ఈజీగా అన్నాడు తెలుసండి ఈ చావు గురించి దేవుడు. ఒకసారి మీరు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, ఏమంటున్నాడు? నిద్రించుచున్న వారు అన్నాడా, మరణించిన వారు అంటున్నాడు ఇక్కడ. అంటే దేవుడు కొరకు బ్రతికి చచ్చిపోయిన వాడు నిద్రలో ఉన్నాడు. ఏమంటే ఈయన ఇప్పుడు ప్రసంగం అవుతున్నప్పుడు ఈయన నిద్ర వచ్చి నిద్రపోయాడు అనుకోండి. ఇక్కడ నా ప్రసంగం అయినా తమ్ముడు లేదంటే లేస్తాడా లేవడా? ఎందుకు లేస్తున్నాడు? నిద్రపోయిన వాడు లేస్తాడు, చచ్చిపోయినవాడు ప్రేతలు తిరిగి లేవరు. చూసారా? నీ చావు నిద్ర నాయన నా కోసం బ్రతికితే నేను అలాగొస్తాను. 2వ రాకడలో మరియా లెగమ్మ, అబ్రహాం గారు లెగినాయన. దేవుడు పని చేసిన వాళ్ళందరూ నిద్రలో ఉన్నారట. దేవుడు వచ్చి వాళ్ళని మళ్ళా తిరిగి లేపుకుంటాడట. జీవ పునరుత్థానం. అలాంటి శవంగా మారిపోయి సమాధులలో కుళ్ళిపోతున్న మన శరీరాలు తిరిగి లేవాలి అంటే భూమి మీద ఉండగా మీరు ఆయన వారిగా మారిపోవాలి. మాటలతో కాదు, క్రియలతో. చివరికి ఒక వచనం రాసుకోండి. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుని ముగించుకుందాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. దేనిని బట్టి వస్తుందండి ఫలం? క్రియలట. ఆయన వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. నెక్స్ట్ వచనం చాలా జాగ్రత్తగా చదువుకోండి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. మృతులకు పునరుత్థానం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు?
సత్క్రియను ఓపికగా చేయాలట. సత్క్రియలు అనగానే ఏంటి? ఇవే సభలు, సువార్త పనులు. ఈ పనులు ఎవరైతే చేస్తారో, సత్క్రియలు పని ఎవరైతే చేస్తారో ఓపికగా, వాళ్ళకి దేవుడు నిత్య జీవం ఇస్తాడట. కనుక భూమి మీద జీవితం అంటే దేవుడిని నమ్మేమని మాటలతో సరిపెట్టుకుంటే కాదండి. క్రియలు కావాలి, పనులు కావాలి. మీ జీవితాలలో దేవుని వారుగా మీ క్రియలతో మీరు దేవుని యందు ముద్రింపబడాలి. అలా ముద్రింపబడిన నాడు ఏమంటే మనం దేవుని పిల్లలుగా రిజిస్టర్ అయిపోతాం భూమి మీద ఉండగానే. అప్పుడు మనకి అది నా వారి శవం అంటాడు మీరు చనిపోయిన తర్వాత కూడా దేవుడు. మీకు మాట చెప్తానండి, అందరూ చదువుతారు కానీ ఎందుకు అర్థమవుదు. బైబిల్లో దావీదు ఎందుకు పుట్టాడు అని ప్రశ్న అడిగామనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? దావీదు ఎందుకు పుట్టాడంటే ఏం చెప్తారు? ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలించడానికి, వాక్యం చెప్పడానికి, సేవ చేయడానికి పుట్టాడండి అంటారు. అవునా? వెరీ గుడ్. మోషే ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించి నడిపించడానికి పుట్టాడు. వెరీ గుడ్. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? మన పాపాల కోసం ప్రాణం పెట్టడానికి పుట్టాడు. వెరీ గుడ్. పౌలు గారు ఎందుకు పుట్టారు? అపోస్తలుడికి అన్యజనుడిగా వాక్యం చెప్పడానికి పుట్టాడు. రైట్. ఇప్పుడు మీరు ఎవరి గురించి అడిగినా టకా 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 దేవుడి కోసం ఏదో చేయడానికి పుట్టారు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరెందుకు పుట్టారు? మేమెందుకు పుట్టామండి? ఈ దిగువపట్నం కాలనీలో ఏదో పని చేసుకుని పిల్లల్ని కానీ పెళ్లి చేసి చచ్చిపోవడానికి పుట్టాం. అంతేనా? ఇదేనా ఆన్సరు? దావీదు గారు దేవుడు పని కోటం సేవ కోసం అట, పౌలు గారు సేవ కోసం అట, యేసుప్రభు ప్రాణం పెట్టడం కోసం అట, అపోస్తలుడు సేవ కోసం అట. నువ్వెందుకు పుట్టావంటే తిరగడానికట, ఆదివారం గుళ్ళో ఫ్యాన్ కింద నిద్రపోవడానికట. ఇదా క్రైస్తవ్యం? ఇదా సేవ? ఇదా నీ బ్రతుకు నుండి దేవుడు కోరుకున్నది? కాదండి. దారి మరల్చింది మనల్ని దెయ్యం. వీరోచితంగా దేవుడు పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేయవలసిన నిన్ను సోమరిగా మార్చి, నమ్మితే చాలు పరలోకం వెళ్ళిపోతావన్న మాయలో ఉంచి, 4 గోడల మధ్య బంధించి, బయటికి రానివాడుగా, దేవుడి కోసం మాట్లాడని వాడిగా, దేవుడి కోసం చేసేవాడిగా ఎవడు నిన్ను ఉంచకుండా నిన్ను నాశనం చేసింది సాతాను బోధలలో నుంచి వచ్చింది ముప్పంత. బోధల్లో నుంచి వచ్చింది ముప్పంత. ఎలా చెప్పలేదు బోధ? నువ్వు చెయ్యాలని చెప్పలేదు, చేయడానికి పుట్టావని చెప్పలేదు, చేస్తేనే పరలోకం అని చెప్పలేదు, మేలు చేస్తేనే జీవ పునరుత్థానం అని యేసు చెప్పినా కళ్ళకు కనబడనివ్వలేదు ఆ వచనాలు. దెయ్యం ఎంతకాలం మనకి మేలు చేయాలి, లోకానికి నువ్వు వాక్యం చెప్పాలి, లోకానికి నువ్వు వాక్యం చెప్పించాలి. దేవుడి కోసం చెప్పకుండా దేవుడన్న లోకానికి నిన్ను రానియడు. చివరిగా చెప్తున్నానండి, మాట అండర్లైన్ చేసుకోండి, ప్రతి డైరీలో రాసుకోండి. మీరు దేవుడి కోసం చెప్పకుండా మిమ్మల్ని పరలోకానికి దేవుడు రానివ్వడు. చెప్పటం రాకపోతే చెప్పించండి. ఏదో ఒక రకంగా మీ జీవితాన్ని బట్టి దేవుడు బయలుపరచబడాలి. అలా చేయకపోతే దేవుడు మిమ్మల్ని పరలోకానికి రానివ్వడు. ఇది కన్ఫర్మ్. వెళ్ళి ఎవరి దగ్గర నిలబడాలి? దావీదు పక్కనే. వెళ్ళి ఎవరి పక్కన నిలబడాలి? మోషే పక్కనే. వెళ్ళి ఎవరి పక్కన నిలబడాలి? సంసోను పక్కనే. ఒకవేళ నువ్వు వాళ్ళ పక్కన నిలబడితే వాళ్ళు నిన్ను అడుగుతారు, ఏం చేసావు భూమి మీద నువ్వు నాకు దేవుడి కోసం అంటారు. ఏం చెప్తావు? సంసోను అంటాడు నేను యుద్ధం చేశానని, దావీదు అంటాడు నేను దేవుడు పరిపాలన చేశాను. నువ్వేం చెప్తావు వాళ్ళ పక్కన నిలబడాలంటే? ఏమీ లేని మీరు పరలోకం వెళ్ళిపోతారంటే భ్రమంలో బ్రతకండి. మూఢనమ్మకం అది. బైబిల్ వాక్యాలను నమ్మండి. మీ మూఢ నమ్మకంలోంచి, ఆ మూఢ భక్తిలోంచి బయటికి రండి. బైబిల్ నమ్మటం ప్రారంభించండి. బైబిల్లో వచనం ఉంది, సత్క్రియలు చేస్తేనే నిత్యజీవం దేవుడు రాశాడు. నేను చేస్తానండి, నా బ్రతుకుని దిద్దుకుంటానండి, మార్చుకుంటానండి, మాకు కూడా ఏదో దేవుని పని ఇవ్వండి, మేము చేస్తామండి, మేము నేర్చుకుంటామండి వాక్యం, మేము సభలు పెడతామండి, మేము సెమినార్లు పెడతామండి, మేము గృహకూడికలు పెట్టుకుంటామండి, మేము చేస్తామండి పని, మాకు చెప్పండి అనండి. పని చేయండి. పరలోకంలో ఉన్న మీ కన్నతండ్రిని ఆనంద పెట్టండి. అప్పుడు మీకు పరలోకం, అప్పుడు మీకు పునరుత్థానం, అప్పుడు మీకు నిత్యజీవం.